गाइस అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడల్స్. ప్రెజెంట్ అయితే మనం నాగరాజు కళాక్షేత్ర దగ్గరికి అయితే వచ్చినాం. మన నాగరాజు కళాక్షేత్రలో అయితే విగ్రహాలు అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 2025. నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. ఫస్ట్ అయితే మన ఛానల్ వచ్చేసి హనీ బేబీ గణేష్ షెడల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకొని ఫ్రెండ్స్ మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం అయితే ఇప్పుడు వర్క్ ఎంత మటుకు జరుగుతుంది ఏందని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్ మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే వెంటనే అయితే చూడొచ్చు. నేనైతే ఇప్పుడు ఒక మంచి గణపతిని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే పదండి. మన విగ్రహాలకైతే సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టారు. చూడండి అచ్చు అయితే వేసారు ఫ్రెండ్స్. అచ్చు మనం అయితే ఇక్కడ ఫస్ట్ షెడ్ అయితే ఉంది. మన ఫస్ట్ షెడ్లో అయితే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం వర్క్ ఎలా జరుగుతుంది. ఈ వీడియో ఏంటంటే మన కోరుట్లలో అయితే విగ్రహాలు మేకింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పడానికి కోసం అయితే వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనకైతే చాలా టైం అయితే పట్టిద్ది. కాకపోతే అప్డేట్స్ అయితే ఎలా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవడానికి అయితే వీడియోస్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఒక బాల గణపతి టైప్లో అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. అలాగే ఇటు పక్క అయితే ఇంకో గణపతి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది, 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు పక్క కూడా కొన్ని విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు. చూడండి కింద ఇక్కడ వినాయకుడికి అయితే మనకి 2 చేపల మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇంకా చాలా వర్క్ అయితే మిగిలింది. వర్క్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వెంటనే మనకైతే కొన్ని రోజులైతే ఆగాలి. వర్క్ మళ్ళీ విగ్రహాలు మనకి ఎలా తయారైతే ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే ఏ మోడల్స్లో నేను తెలుసుకోవడానికి మనకి చాలా టైం అయితే పట్టిద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వర్క్ స్టార్ట్ అయింది, అలాగే వర్క్ జరుగుతున్నది అని చెప్పడం కోసం అయితే వీడియో అయితే చూడమని ఇక్కడైతే హరహర మహాదేవుల స్టైల్లో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. మేకింగ్ అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడికి మెల్లో అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. అటు ఇటు కూడా చేతులకి కూడా శేషనాగుని ఇచ్చారు. వినాయకుడు అయితే తపస్సు చేస్తున్నట్లయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది. ఈ విగ్రహాలకైతే మనం ఇంకా చాలా టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇంకా ఫినిషింగ్ కావాలి, కలరింగ్ వేయాలి, ఇంకా అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే విగ్రహాలు అయితే ఇట్లా వర్క్ అయితే జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం అయితే మనమైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం. మనకి విగ్రహాలు ఏ టైప్లో ఉంటాయి ఏంటని తెలుసుకోవడానికి అయితే మనకి చాలా టైం అయితే పట్టిద్ది. జస్ట్ ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే 2వ షెడ్లో అయితే అవి సేమ్ బాడీ పార్ట్స్ అయితే వినాయకుడికి అయితే రెడీ చేసి అయితే ఉంచుకున్నారు. మనకి వర్క్ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకా చాలా టైం అయితే పట్టిద్ది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే చిన్న విగ్రహాలు ఇవైతే 5 ఫీట్స్ విగ్రహాలు ఫ్రెండ్స్. జస్ట్ వచ్చేసి పక్కనైతే ఉంచారు. ఇంకా కలరింగ్ అయితే కాలేదు. ఇవి పోయినసారి విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి కాకపోతే ఈ సంవత్సరం కూడా చాలామంది అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు అవే విగ్రహాలని. మనకైతే న్యూ అప్డేట్ ఏంటంటే నాగరాజు కళాక్షేత్రలో అయితే హరహర మహాదేవులో ఉన్న ఈ విగ్రహం అయితే రెడీ అయితే అయింది. బుకింగ్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బయోలో అయితే నెంబర్ ఇస్తా వాళ్ళ నెంబరు. ఇలాంటి విగ్రహాల కోసం అయితే మీరైతే కాంటాక్ట్ అయ్యి బుకింగ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన కలర్లో కూడా అయితే వేయించుకోవచ్చు. అలాగే మనకైతే కోరుట్లలో ఉన్న విగ్రహాలు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్.